అందరికీ నమస్కారం. 2024 డిసెంబర్ మాసం 12వ తేదీ గురువారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. ఏ పని మొదలుపెట్టినా కావట్లేదా? పనిలో ఫలితం మనశ్శాంతి ఉండట్లేదా? శారీరకంగా మానసికంగా బాధపడుతున్నారా? ఇంటి సమస్యలు బాధిస్తున్నాయా? వీటన్నిటికీ ఒకే ఒక్క నరఘోష నివారణ యంత్రం ద్వారా తరిమి కొట్టవచ్చు. అదేవిధంగా దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడిన భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన మరిన్ని వివరాల కొరకు కాల్ చేయవలసిన నంబర్ 8125199068. కుంభరాశి వారు కొన్ని ముఖ్యమైనటువంటి విషయంలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. వృత్తి వ్యాపారంలో నూతన ప్రోత్సాహకాలు అందిన, ఉద్యోగమున వివాదాలు సర్దుమణుగునం, నూతన వాహనం కొనుగోలు చేసే ఆస్కారం ఉంది. కుటుంబ వాతావరణం సందడిగా ఉంటుంది. ముఖ్యమైనటువంటి వ్యవహారంలో సోదరుల సహాయంతో ముందుకు సాగుతారు. అవసరానికి రావాల్సినటువంటి సొమ్ము లభిస్తుంది. స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు. గృహ వాతావరణం సంతోషంగా ఉంటుంది. ఆలోచనలను ఆచరణలో పెడతారు. బంధుమిత్రుల నుంచి శుభవార్తలు అందిన, గృహమున వివాహ ప్రస్తావన వస్తుంది. నూతన వస్తు లాభాలు ఏర్పడడం, వృత్తి వ్యాపారంలో ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలను తీసుకుంటారు. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగిన, అనుకున్న పనుల్లో జాప్యం తొలగిన, ఆకస్మిక ధన ప్రాప్తి ఏర్పడుతుంది. ధన సంబంధిత విషయాలు సంతృప్తికరంగా సాగున, వ్యాపారంలో నూతన పెట్టుబడులు అందిన, వృత్తి ఉద్యోగాలలో హోదాలు పెరిగిన, కొన్ని వ్యవహారాలలో అవరోధాలు తొలగిన, నూతన విద్యా అవకాశాలు లభిస్తాయి. పాత మిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన, వృత్తి వ్యాపారంలో నష్టాలను భర్తీ చేస్తారు. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందిన, దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పరంగా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. గృహమున శుభ కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది. సంఘంలో ప్రముఖుల నుంచి విశేషమైనటువంటి ఆదరణ లభిస్తుంది. సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బంధుమిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగమున అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం లభిస్తుంది. శుభ ఫలితాలను అందుకుంటారు. సౌభాగ్య సిద్ధి కలదు. ఒక ముఖ్యమైనటువంటి సమస్యను పరిష్కరిస్తారు. సమయానికి ఆహార నియమాలు పాటిస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. దైవబలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది. పట్టుదలతో విజయ సోపానాలను అధిరోహిస్తారు. సమాజంలో కీర్తి పెరుగుతుంది. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన, ఒక తీపి వార్తను వింటారు. అదేవిధంగా శ్రమ తగ్గుతుంది. వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు మేలు చేస్తాయి. బంధుమిత్రుల నుంచి సానుకూల స్పందన లభిస్తుంది. ప్రారంభించబోయే పనిలో కొన్ని ఇబ్బందులు తొలగిన, అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా ముందుకు సాగుతారు. సమస్యలు తగ్గుముఖం పడడం, తొందరపడి నిర్ణయాలను తీసుకోవద్దు. మానసిక ప్రశాంతత తగ్గకుండా జాగ్రత్త వహిస్తారు. శుభ ఫలితాలు వెలువడడం శుభప్రదమైనటువంటి కాలమునే చెప్పవచ్చు. ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తూ అభివృద్ధిని సాధిస్తారు. ప్రారంభించినటువంటి పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. అనుకూల సమయమనే చెప్పవచ్చు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. నూతన కార్యసిద్ధి కలదు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వాళ్ళ ప్రయత్నాలు వృధా ప్రయాసలే అవును. అవసరానికి ధనం లభిస్తుంది. ఒక వ్యవహారంలో మీ యొక్క ముందు చూపు, వ్యవహార శైలికి ప్రశంసలు లభిస్తాయి. గొప్పవారితో అనుబంధాలు ఏర్పడడం, శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. పనులు పూర్తవ్వాలంటే చిత్తశుద్ధితో వ్యవహరిస్తారు. ఉన్నతమైనటువంటి ఆలోచనలు గొప్పవారిని చేస్తాయి. మనోధైర్యం కోల్పోకుండా కష్టపడితే విజయాన్ని సాధిస్తారు. అధికారుల వలన ఒత్తిడి తగ్గుతుంది. అదేవిధంగా ఖర్చులు పెరగకుండా జాగ్రత్త వహిస్తారు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. ఆరోగ్యం సహకరిస్తుంది. లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు. శుభ ఫలితాలను సాధిస్తారు. వ్యాపారంలో సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి. కీలక విషయాలలో తోటివారి సలహాలు తప్పనిసరి. కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. శత్రువులతో జాగ్రత్త వహిస్తారు. సమయాన్ని వృధా చేయవద్దు. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. అందరి నుంచి ప్రశంసలు అందుకుంటారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ఏర్పరచుకుంటారు. మనోబలంతో చేసే పనులు విజయాన్ని చేకూరుస్తాయి. ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఆశించినటువంటి ఫలితాన్ని సాధిస్తారు. కొన్ని కీలక సమయాలలో ఓర్పుతో వ్యవహరిస్తారు. ఆర్థికంగా ఎదుగుతారు. బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. మీలోని సత్యనిష్ట మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది. కాలమే కొన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుంది. ఖర్చులను నియంత్రిస్తారు.
దృఢమైనటువంటి మనసుతో ముందుకు సాగుతారు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుప్రీతి కలదు. భోజన సౌఖ్యం కలదు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ప్రయత్నకారి సిద్ధి కలదు. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సౌఖ్యం ఏర్పడుతుంది. నూతన వస్త్ర ప్రాప్తి ఏర్పడుతుంది. వివాదాలలో తలదూర్చవద్దు. ఆర్థికంగా శ్రమ పెరగకుండా చూసుకుంటారు. మానసిక ప్రశాంతతను తగ్గించే సంఘటనలకు దూరంగా ఉంటారు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. కోపాన్ని అదుపులో ఉంచుకుంటారు. సున్నితంగా వ్యవహరిస్తే అన్ని సర్దుకుంటాయి. స్పష్టమైనటువంటి ఆలోచనలతో శుభ ఫలితాలను సాధిస్తారు. ప్రారంభించినటువంటి పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఒక శుభవార్త ఇంట్లో సంతోషాన్ని ఏర్పరుస్తుంది. ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో తోటివారి సహకారం లభిస్తుంది. ప్రారంభించినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన ఉద్యోగంలో శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. మీ యొక్క ధైర్యం మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది. వ్యాపారం వృద్ధి చెందుతుంది. ధనలాభం సూచితం. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. గొప్పవారితో అనుబంధాలు ఏర్పడిన గౌరవ సత్కార్యాలను అందుకుంటారు. సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. ఉద్యోగంలో శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. కుటుంబ సమస్యలు తొలగిన అధికారులతో కాస్త జాగ్రత్త వహిస్తారు. కుంభరాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.